అక్రమాలను వెంటనే జరిగిన అక్రమాలను వెంటనే జరిగిన అక్రమాలను వెంటనే నిరుద్యోగ వృత్తి వెంటనే నిరుద్యోగ వృత్తి వెంటనే నిరుద్యోగ వృత్తి వెంటనే ఇదేమి రాజ్యం ఈ రోజు నిండా ముంచినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, దొంగ ప్రభుత్వం. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏ మాత్రం కూడా జ్ఞానోదయం కాలేదు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవడం తప్పించి వాళ్ళ చేతగారితనాన్నో ప్రజలకు ఇచ్చినటువంటి అబద్ధపు హామీ గురించో ఎక్కడ కూడా చిన్నపాటి పశ్చాత్తాపం లేదు. అటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈరోజు డిఎస్సి మేము రాగానే నోటిఫికేషన్ ఇస్తున్నాం, బ్రహ్మాండం చేస్తామని, బ్రహ్మాండమైన మెగా డిఎస్సి అని చెప్పి బ్రహ్మాండమైనటువంటి వాగ్దానాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డిఎస్సి మీద కోర్టులకు వెళ్ళి ఆపినటువంటి ఆ 6-7 వేల పోస్టులు తప్పించి మీరు కొత్తగా ఇచ్చింది ఏముంది అని అడుగుతా ఉన్నా. ఇచ్చిందన్నా సక్రమంగా చేశారా అని అంటే దాంట్లో కూడా మీ వాళ్ళకి ఇచ్చుకోవడానికి ఈ ఊళ్ళో సారా కొట్లు ఎలా యాక్షన్లు వేశారో, ఈ ఊళ్ళో బార్లు ఎలా యాక్షన్లు వేశారో, వాళ్ళకి ఎట్లా రావడానికి ఎలా పన్నాగాలు పన్నారో, అదే విధంగానే ఈరోజు డిఎస్సిలో కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వచ్చే విధంగా చేసినటువంటి దొంగ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. ఇటువంటి ప్రభుత్వానిక ఓట్లు వేసిందని ఈరోజు ప్రజలు బాధపడేటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. ఈరోజు 1000 రూపాయలు కాదు, 2000 కాదు, 3000 నిరుద్యోగ భృతి ఇస్తారన్నటువంటి వాగ్దానం ఏమైంది అని అడుగుతా ఉన్నాం. ఉద్యోగ కల్పనలో 20 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. ఆ 20 లక్షల ఉద్యోగాల్లో 2 సున్నాల్లో 3 సున్నాల్లో తీసిన ఉద్యోగాలు ఎక్కడైనా కల్పించారని అడుగుతా ఉన్నాం. 1,35,37,000 మందిని ఆ రోజు మరి సచివాలయాలకి సిబ్బందిని సమకూర్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే మీరొచ్చి మీరేం చేశారని అడుగుతా ఉన్నాం. 2,70,000 మందిని వాలంటీర్లని రోడ్డు మీద పడేసినటువంటి గొప్ప చరిత్ర మీది కాదని అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వచ్చినటువంటి ఇండస్ట్రీస్ని మేము తెచ్చామని చెప్పి మరి క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నది మీరు కాదని అడుగుతా ఉన్నాం. మీ సొంత తెలివితేటలతో ఏమి తీసుకొచ్చారు, ఈ రాష్ట్రానికి ఏం పెట్టుబడి తీసుకొచ్చారు, ఏం సంపద సృష్టించారు అని ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. ఈరోజు ఏం మాట్లాడారు? నిరుద్యోగ భృతి గురించి మాట్లాడారు, అమ్మఒడి గురించి మాట్లాడారు. అమ్మఒడి ఒకళ్ళకి ఇస్తేనే అప్పుల పాలైపోయినట్టు అదే నోటు నుంచి 2, 3 ఓపుకుంటే ఇంకొన్ని కూడా కనండి, 4కైనా ఇస్తామని మీరేం మాట్లాడారు? ఆ కొద్దిమంది మీ మోసపూరితటువంటి మాటలకి నమ్మి మీకు ఓట్లు వేశారు. వాళ్ళు జరుగుతున్న దానికి పశ్చాత్తాపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. కానీ ఆ పశ్చాత్తాపంలో మీలోకి వస్తుందేమో అని ఆశపడుతూ ఉన్నాం. మీలో లేదు ఆ పశ్చాత్తాపం. ఈరోజు కూడా నిన్న జరిగినటువంటి కార్యక్రమాల్లో బడాయి మాటలు తప్పించి ఏమీ లేదు. 2 ఏళ్లుగా ఇగో ఇది మేము పెట్టాం, ఇదిగో ఇది మేము చేసాం అని చెప్పేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఆయన తెచ్చినటువంటి ప్రాజెక్టులని మీరు ఆ క్రెడిట్ చోరీ చేస్తూ మీరేదో చెప్పారని చూస్తూ ఉన్నారు. నియోజకవర్గ స్థాయిలో మేము తెచ్చినటువంటి ప్రాజెక్టులనే మేము చేస్తే చెప్పామని చెప్పి ఇక్కడ క్రెడిట్ చోరీకి మీరు ఇక్కడ పాల్పడుతూ ఉన్నారు. మరి ఏ రకంగా ఏ సెక్షన్ని తృప్తిపరచాలని అడుగుతూ ఉన్నాం. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తున్నటువంటి ఆ పేదవాడికి ఆశ కల్పించేవే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు 65 నుంచి 60 చేస్తే 60 నుంచి 60 ఏంటి, 60 కాదు 50 ఏళ్ళకే ఇస్తా ఉన్నటువంటి మాట ఏమైంది అని అడుగుతా ఉన్నాం. ఆడపిల్లకి 18 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి 1,500 రూపాయలు
మరి ఆడబిడ్డ నీదని ఇస్తాన్నవే. ఎక్కడ ఉన్నది ఆ వాగ్దానం అంటున్నాం? ఏదో వాగ్దానాలన్నీ నెరవేర్చినట్టుగా అంతా అయిపోయినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే మన చెవిలో ఒక క్యాబేజీ ఫ్లవర్ పువ్వు పెడతా ఉన్నారు. అంటే ఎవరికి ఏది తెలియనట్టుగా, ఇక వాళ్ళు చెప్పేది చప్పట్లు కొట్టి వినాలన్నట్టుగా ఉన్నదే తప్పించి వాళ్ళ వ్యవహారం ఎక్కడ కూడా ఏ నిజాయితీ లేదు. రోడ్డు మీదకి వచ్చి ఉపన్యాసం చెప్పండి, రోడ్డు మీదకి వచ్చి మీటింగ్ చెప్పండి. మీరే ఆ రోజు ఏం చెప్పారో, ఓట్లు ఎంచుకోవడానికి ఏం మాట్లాడారో, ఈ రోజు ఏం జరుగుతుందో చెప్పండి అని అడుగుతున్నాం. 2 ఏళ్ళు అయింది, 1 ఏడాది కాదు, 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నారే. ఈ 2 ఏళ్లలో ఎన్ని అక్రమాలకి పాల్పడ్డారు. ప్రతి దాంట్లో దుర్మార్గమే, ప్రతి దాంట్లో దౌర్జన్యమే, ప్రతి దగ్గర అన్యాయమే. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని ప్రతిరోజు కూనీ చేయటమే. ఎక్కడ దొరికితే అక్కడ, అది రైతా లేకపోతే ఆడబిడ్డనా, అది చదువుకున్నటువంటి విద్యార్థి, యువజన విభాగానికి సంబంధించి యువతన, ఎవరిని వదిలిపెట్టట్లేదే. ఇదా మీ రాజ్యం? ఇదా మీ బడాయి? దీనికోసం మాకు ఇంత అనుభవం ఉందని చెప్పారు. ఈ రకమైనటువంటి కూటమి ప్రభుత్వంలో నీ చేతతోనే ఢిల్లీ నడిపిస్తామని చెప్పేటువంటి బడాయి మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి తెచ్చింది ఏంటని అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏంటని అడుగుతా ఉన్నాను. ఈ రకంగా ఈరోజు డిఎస్సి జరిపితే అన్ని అవకతవకలే. ఎంతో ఆశపడి మరి రెయిన్బో చదువుకొని రాసినటువంటి ఆ విద్యార్థికి, ఆ యువతకి ఏమి ఇచ్చారు? ఈరోజు ఎంత నిరుత్సాహపడ్డారు, ఎంతమంది వాళ్ళ ఆత్మ క్షోభించుంటుంది, ఎంతమంది మరి ఈరోజు బలవన్ మారడానికి కారకులయ్యావు. ఇటువంటిదా నువ్వు చేస్తుంది, ఇదా నువ్వు కోరుకున్నటువంటి, ఇదా నువ్వు చెప్పినటువంటి అనుభవం. ఆ రోజు బడాయి మాటలు మాట్లాడారు, ఒకరి నుంచి ఒకరు మాట్లాడారు. 5,000 రూపాయలు కాదు 10,000 రూపాయలు ఇస్తాం అని చెప్పి వాలంటీర్కి చెప్పేవే. అప్పటిదాకా తిట్టినటువంటి ఆ నోటుతోనే అన్నవే. ఏమో మారామనుకున్నాడు, ఆ వాడు కూడా పనిచేశాడు. ఇవాళ వాడిని నడి రోడ్లో నిలబెట్టావు. వాటి గురించి మాట్లాడేటువంటి పరిస్థితే లేదు ఇక్కడ. ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఈ రాష్ట్రం ఉంది. తప్పకుండా యువత తిరగబడేటువంటి రోజు ముందరుంది. ఈరోజు ఏదో శాంతియుతంగా మేమేదో మా నిరసన తెలియజేస్తా ఉన్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం, మా ప్లే కార్డుల రూపంలోనే చూపిస్తా ఉన్నాం, ఎక్కడ హడావుడి చేయట్లేదు, ఉన్న మనసులో ఉన్నటువంటి ఆలోచనని సున్నితంగా చెప్పడానికి మాత్రమే ట్రై చేస్తున్నాం. ఇది ఎల్లకాలం ఉండదు, ఇది ఎల్లకాలం ఇలా ఉండదు. దాన్ని మాకున్నటువంటి ఆ పేషెన్స్ని టెస్ట్ చేయొద్దు. ప్రజలకు ఉన్నటువంటి, యువతకు ఉన్నటువంటి వాళ్ళ ఓర్పుని పరీక్షకు పెట్టద్దు. ఆ ఓర్పు నశించిన రోజున ఈ రకంగా ఉండదు. దాన్ని గమనించమని చెప్పండి, దానికి హెచ్చరిక చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ఈరోజు జరుగుతున్న దాని మీద ప్రజలకు తెలియాలి, ఏ రకంగా జరుగుతుందో తెలియాలి, ఏం చేశారో తెలియాలి. ఊళ్ళో పక్కన ఉన్నటువంటి మెడికల్ కాలేజీ బంద్ చేసి 2 సంవత్సరాలు అయిందే. వాళ్ళకిచ్చి వీళ్ళకిచ్చి కట్టిస్తా ఉన్నారే. ఏది అడుగు పడిందా? ఎవడైనా మీ మొహాలు చూసి వచ్చి కట్టేవాడు ఎవడైనా వచ్చాడా? కడుతున్న వాడిని పారదోలేట్ చేశారే. ఏమిటి మీరు సాధించింది? ఈ ఊళ్ళో మరి వ్యాపారాలు జరగనటువంటి పరిస్థితి, ఈ ఊళ్ళో రియల్ ఎస్టేట్ కుదేలైనటువంటి పరిస్థితి, ఈ ఊళ్ళో మరి డబ్బులు లేక చేతులు అల్లాడుతున్నటువంటి పరిస్థితి. మీరేం చేస్తారని అడుగుతా ఉన్నాను. ఏం చేయడానికి చేస్తారని, ఏం బడాయి, ఏం ఉద్ధరించామని చెప్పి మీరు నేను ఉత్సవాలు జరిపారని అడుగుతా ఉన్నాను. ఎక్కడ కూడా ఏ వంటి ఇది స్పృహ లేకుండా ఈరోజు జరుగుతున్నటువంటి దీని మీద ఖచ్చితంగా మనం అందరం ఇంకా కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి ఉద్యమాలు. ఆ క్రమంలో సిద్ధపడండి అని తెలియజేసుకుంటూ, పెద్దలు మన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మేరుగు నాగార్జున గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి వెంటనే సిబిఐ విచారణ జరిపించి డిఎస్సి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా విద్యార్థి తరఫున లోకేష్ గారిని డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు జరిగిన మోసాలను వెండగట్టే విధంగా, పర్టికులర్ గా డిఎస్సిలో జరిగిన అవకతవకలను వెంటనే విచారణ చేసి సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయండి, లేకపోతే సిబిఐతో ఎంక్వైరీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు నిరసన తెలియపరుస్తూ ఉన్నారు. అదే విధంగా బాపట్ల జిల్లాకు సంబంధించి జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు పెద్దలు రఘుపతి గారు మాట్లాడారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అన్ని సెక్టార్లు మోసం చేశాడు. పర్టికులర్ గా నిరుద్యోగ యువత ఉసురు పోసుకున్నాడు. ఏదైనా గవర్నమెంట్ మారింది, ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చారు,
ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. ఉద్యోగాలు రాకపోగా విద్యార్థుల మెడకు ఉరితాడేసే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొని వస్తుంది. పర్టికులర్గా డిఎస్సి ఎగ్జామ్ జరిగింది. నేను అడుగుతా ఉన్నా సంబంధిత మంత్రి గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ, అయ్యా డిఎస్సి ఎగ్జామినేషన్ నిరుద్యోగుల సహాయం జరగాలని ఉద్దేశంతో చేసినటువంటిది. ఎక్కడైనా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జరిగితే ఒక ప్రొసీజర్ ఫాలో ఇస్తారు. మీరు టెట్కి సంబంధించినటువంటి కరీంనగర్ అప్పుడప్పుడే మార్చేశారు. జిల్లా స్క్రీనింగ్ కమిటీ అనేదే లేదు. ఎంట్రన్స్ 3,60,000 మంది పైగా ఉద్యోగాల కోసం రాస్తే ఎంట్రన్స్ అనౌన్స్ అయిన తర్వాత ర్యాంకింగ్ ప్రయారిటీ ఉంటుంది. మీరు ఎందుకు ర్యాంకింగ్ ఇవ్వలేకపోయారు? ర్యాంకింగ్ మెరిట్ నుంచి చివరి దాకా ప్రతి ఒక్క వ్యక్తికి ఇదిగో ఈ ర్యాంక్ వచ్చిందని చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అడుగుతా ఉన్నాం. ఎన్సీఆర్టీ ఆ యొక్క ఎగ్జామినేషన్ నిర్వహిస్తూ ఉంటే చివరికి ఎగ్జామినేషన్ ప్రశ్నాపత్రాలు తయారు చేసే విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగి దాన్ని మానిటర్ చేసినటువంటి పరిస్థితి. ఆ ఉద్యోగికి రాష్ట్రంలో ర్యాంకు, జిల్లాలో మొదటి ర్యాంకు, రాష్ట్రంలో 4-5 ర్యాంకుల్లో ఉంది. ఎలా వచ్చిందని అడుగుతా ఉన్నాం. మేము ఈరోజు నిరుద్యోగుల కడుపు కొట్టడం కాదని అడుగుతా ఉన్నాం. సరే వచ్చింది ర్యాంకు వచ్చిన వెంటనే ఆ యొక్క వ్యక్తిని, ఆ కాంట్రాక్ట్ ఉద్యోగిని వెబ్సైట్ నుంచి తీసేశారు. అంటే అవినీతి జరగలేదా? అవినీతిలో ఎవరు భాగస్వాములు? అధికారులు తప్పుదే లేదా? ప్రభుత్వ తప్పుదే లేదా? మీ చేతగానితనం కాదా? సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు కాంట్రాక్ట్ ఉద్యోగిని, గవర్నమెంట్ ఉద్యోగిని పెట్టలేకపోయారు? ప్రొసీజర్ ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు? ర్యాంకింగ్ ఎందుకు అనౌన్స్ చేయలేదు? చివరికంటే ఎస్ఎంఎస్లు పంపుతారంట, వచ్చిన ర్యాంకులు తారుమారు చేస్తారంట. ప్రయారిటీలో ఒక వ్యక్తి ఎగ్జామ్ రాస్తే 4-5 సబ్జెక్టులో క్వాలిఫై అయితే ఒకటా మీరు పంపించేది ఉద్యోగం. అలా 4,000 పోస్టులుగా పోయినాయి. రిజర్వ్ కమ్యూనిటీలో వచ్చిన వాళ్ళకి మెరిట్లో వస్తే మెరిట్లో ఇవ్వరు. అలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మోసం చేశారు. ఇది ఎంత ఒక కుట్ర. చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు యొక్క ఆడిన ఆట. దీన్ని ఓన్లీ గుత్తాధిపత్యంగా డిఎస్సిని వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుని వాళ్ళ చుట్టాల ద్వారా డబ్బులు వసూలు చేసి కోట్ల రూపాయలు ఎవరి అకౌంట్లోకి వెళ్ళియో చెప్పండి. ఈ నిరుద్యోగులకు అన్యాయం చేసేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నాం. ఇది డిఎస్సి కాదు, ఓన్లీ వంచనతో చేసిన విద్యార్థి లోకాన్ని వంచన చేశావు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఈ డిఎస్సి ఎగ్జామ్ లో స్పోర్ట్స్ కోటా అంటే మంచి ఎమినెంట్ పర్సనాలిటీస్కి వస్తాయి. స్పోర్ట్స్ కోటా ఎవరికి ఇచ్చారు? మైదానం అంటే తెలియని వాళ్ళు, ఆట అంటే తెలియని వాళ్ళు, పరిగెత్తడం అనేది తెలియని వాళ్ళకి నువ్వు దొంగ ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. మీ దగ్గర వాళ్ళే అమ్మారని చెప్తా ఉన్నారు 20 లక్షలకి 25 లక్షలకి. వాటి మీద ఎంక్వైరీ ఏమని అడుగుతా ఉన్నాం. వైఎస్ఆర్ విద్యార్థి వారు అడుగుతుంది అదే. డిఎస్సిలో జరిగిన అవకతవకలను వెతికి తీయండి, బాధ్యుల మీద చర్య తీసుకోండి. చేతగారి ప్రభుత్వం మా వల్ల తప్పిదం జరిగిన ఒప్పుకోండి. ఎక్కడైనా నిరుద్యోగులకు సహాయం చేయమని డిమాండ్ చేస్తా ఉంది. మీకైతే మీరు మహానాడులు పెడుతున్నారు. మహానాడులో ఒక్క మనిషి కూర్చోటల్లా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేతులెత్తేసింది, అన్ని సెక్టార్లు మోసం చేసింది, ఇచ్చిన హామీలు నిర్వర్తించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నిలబడ్డాడు, ఈ రాష్ట్రాన్ని సంక్షేమ దిశగా తీసుకెళ్లాడు. ఉదాహరణకి దాకా రఘుపతి గారు చెప్పారు. ఈ జిల్లాకు సంబంధించి బాపట్ల జిల్లాలో ఈ ప్రాంతంలో రఘుపతి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో కళ్ళకు అర్థం కట్టే విధంగా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళింది హాస్పిటల్, మెడికల్ కాలేజ్ ఎక్కడికి వెళ్ళింది, ఏంటి రోడ్ల పరిస్థితి, ఏంటి డెవలప్మెంట్, ఎంత కన్సర్న్, వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. అందుకనే 6 అగ్రహారాలు బీడైన చంద్రబాబు ప్రభుత్వంలో అవకతవకలు జరిగినాయి. నిరుద్యోగులు మోసం చేశారు. దాని మీద ఎంక్వైరీ వేయాల్సిందే. సిబిఐ ఎంక్వైరీ చేసే దమ్ము చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి లేదా అడుగుతా ఉన్నాం. వేయండి సిబిఐ ఎంక్వైరీ, లేకపోతే సిట్టింగ్ జడ్జితో వేయండి. అప్పుడే ప్రజలకు మీరు నివృత్తి అవుతుంది. మీ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందా జరగలేదని. జరిగిందని కళాఖండగా చెబుతున్నాం. డబ్బులు చేరమని అని చెప్తా ఉన్నాం. నిరుద్యోగులు మోసం చేశారని చెప్తా ఉన్నాం. ఏదో కాబట్టి అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నాం. ఇది రాష్ట్ర పరిస్థితి. అందుకనే మీరు ఎన్ని మహానాడులు పెట్టినా, తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి మీరు ఎక్సర్సైజ్ చేసినా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసేది అనేది పూర్తి నిజం. దాన్ని నివృత్తి చేయాలని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.